గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తున్నా. మష్రూమ్తో ఆలూ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మష్రూమ్ ముందు వాష్ చేయకుండా ఇలాగా 5 లేయర్ తీసుకోవాలి. ఇలాగా 5 లేయర్ తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. అదే వాష్ చేసుకున్నాం అనుకోండి, లేయర్ తీయడం కూడా కష్టంగా ఉంటుంది. సో ఇలా తీసేసుకున్నాక అప్పుడు వాష్ చేసుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్ కట్ చేసి పెట్టుకోండి. అండ్ జింజర్ గార్లిక్ అనేది పేస్ట్ కాకుండా అది అప్పటికప్పుడు ఫ్రెష్గా క్రష్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇచ్చిన విధంగా ఆలు అండ్ మష్రూమ్ కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. చూడండి, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకోండి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. ఆలు ఒక 10 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. వన్స్ ఫ్రై అయిన తర్వాత చూడండి, ఆలు బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫాస్ట్గా కుక్ అవ్వాలి అంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు క్రష్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ యాడ్ చేసుకుందాం. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ పోతుంది. చూడండి, వేగిపోయింది. చూడండి, టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు రుచి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ధనియా పౌడర్. నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్. ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ కలర్ కోసం నేను యాడ్ చేసుకుంటున్నాను. వేయగానే మొత్తం అంతా చూడండి, వాటర్ రిలీజ్ అయిపోతుంది. సాల్ట్ ఒక్కసారి వేసేసరికి మొత్తం వాటర్. చూడండి, మష్రూమ్ ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. ఎంత టేస్టీగా ఉందో టేస్ట్ చేశాను జస్ట్ ఇప్పుడే. చాలా సింపుల్గా కూడా అయిపోయింది, వెరీ ఈజీ. నెక్స్ట్ ఇది డిష్ అవుట్ చేసి సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి వీడియోలో చూపించిన విధంగా. తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. మష్రూమ్ ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.